ఈనాడు హెడ్ క్వార్టర్ ఉంది, అక్కడి నుంచి రాసే వార్తలకి హైదరాబాద్ అని పేరు పెడుతున్నారు. వెరీ గుడ్. విజయవాడ నుంచి రాస్తే విజయవాడ డేట్ లైన్ పెడతారు, గుంటూరు నుంచి రాస్తే గుంటూరు డేట్ లైన్ పెడతారు. సిటీ ఎడిషన్స్లో అయితే ఇప్పుడు విజయవాడలో సత్యనారాయణపురం అయితే సత్యనారాయణపురం డేట్ లైను ఇట్లాగుంటాయి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు అమరావతి అని డేట్ లైన్తోనే వార్తలు రాస్తున్నాయి ఈనాడు, జ్యోతి, ఈవెన్ సాక్షి కూడా. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అమరావతి నగర అభివృద్ధి సంస్థ అని కూడా పేరు లేదు సిఆర్డిఏకి. సిఆర్డిఏ అంతే, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఓకే చేయించినటువంటిది, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఆ బిల్లులో యాడ్ చేసింది అమరావతి ఏంది, అది 29 గ్రామాలు. ఎందుకంటే విజయవాడ కార్పొరేషన్ అట్లాగే ఉంది, గుంటూరు కార్పొరేషన్ అట్లాగే ఉంది, మంగళగిరి మున్సిపాలిటీ అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ ప్రింట్ ఎడిషన్స్ అన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి? ఈ హెడ్ క్వార్టర్లని విజయవాడలో పనిచేస్తున్నాయి. విజయవాడలో పనిచేస్తున్నప్పుడు విజయవాడ డేట్ లైన్ పెట్టాలి, కానీ అమరావతి డేట్ లైన్ ఎందుకు పెడుతున్నారు? మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నారా? ఆ 29 గ్రామాల్లో ఉన్నారా? అక్కడ మీ హెడ్ క్వార్టర్ లేదు కదా. మరి అప్పుడు సత్యనారాయణపురం డేట్ లైన్ అతను కుమ్మరిపాలెం సెంటర్ అని రాయిచ్చా? లేదంటే విజయవాడ రిపోర్టర్ గుంటూరు అని వార్త రాయిచ్చా? గుంటూరు డేట్ లైన్ పెట్టచ్చా? పెట్టకూడదు కదా. మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒకటి, ప్రభుత్వాన్నైనా ఒప్పించి అమరావతి నగరం అని ప్రకటింపజేయండి విజయవాడ, గుంటూరు. లేదా అమరావతి రాయడం అన్న మానండి. లేదా మీ హెడ్ క్వార్టర్లు తీసుకెళ్ళి అమరావతి నగరంలో పెట్టండి. మీడియా సిటీ కూడా పెడతానంటుంది కదా ప్రభుత్వం, అక్కడ తీసుకోండి భూములు.